హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వేడివేడిగా పెసరట్టు ఇంకా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో ఈరోజు నేను చేసి చూపించబోతున్నానండి. మనం చేసిన ఈ పెసరట్లు చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటే తినాలనిపిస్తుంది. సో మరి ఈ పెసరట్లను మనం చేసుకున్న కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే చాలా బాగుంటాయి. హోటల్లో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పెసరట్లను ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంకా కొబ్బరి చట్నీతో సహా నేను ఈరోజు చేసి చూపిస్తాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసరట్ల కోసం నేను ఇక్కడ పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి పెసలు కాదండి, పెసలు తిరగల్లో వేసి విసిరితే వచ్చే పప్పు ఈ పెసరపప్పు. ఈ పెసరపప్పు నేను 1 కప్పు దాకా తీసుకుంటున్నాను. దీనిలోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నాం అదే కప్పుతో 1/4 కప్పు దాకా బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బియ్యాన్ని యాడ్ చేయడం వల్ల పెసరట్లు కాస్త క్రిస్పీగా చాలా బాగుంటాయి. వీటిలో కొద్దిగా వాటర్ పోసి ఒక 2 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పెసరపప్పు బాగా నానింది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా పప్పును శుభ్రంగా కడిగిన తర్వాత మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయలు, ఈ సైజు పెద్ద సైజులో అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలను రెబ్బలుగా విడదీసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా అల్లాన్ని దంచుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల మనం వేసిన పెసరట్టు చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో మిగిలిన పెసరపప్పును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ విధంగా పప్పు అంతటినీ కూడా మనం మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పెసరట్ల పిండి అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. థిక్గా ఉందని వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే పెసరట్లు సరిగ్గా రావు. వేడివేడిగా పెసరట్టు వేసేలోపు కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేద్దాం. కొబ్బరి చట్నీ కోసం ముందుగా కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత 1 కప్పు దాకా వేపిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఇష్టపడే కారానికి తగినట్లుగా 5-6 పచ్చిమిరపకాయలను, ఇంకా 1 వెల్లుల్లిపాయను రెబ్బలుగా విడదీసుకొని ఇంకా చిన్న అల్లం ముక్కను దంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిక్కుకున్న 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో దంచుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని వేపుకోవాలి. పోపు బాగా వేగింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చట్నీలో యాడ్ చేసుకోవాలి. పోపు వేసిన తర్వాత చట్నీలోకి పోపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి పెసరట్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెసరట్టు పైన చల్లడానికి ఒక 3 లేదా 4 ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా పెసరపప్పు రుబ్బేటప్పుడు అల్లాన్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయడం లేదు. ఇప్పుడు మనం పెసరట్టు వేయడానికి స్టవ్ వెలిగించుకొని తవా వేసుకోవాలి. తవా కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో బాగా తుడుచుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత పెసరట్టు పిండిని 1 గరిటెడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా పల్చగా అయ్యేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అట్టుని ఒక 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఫ్లేమ్ను హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుని పెసరట్టు కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పెసరట్టు ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాలిన తర్వాత దీన్ని ఒకసారి టర్న్ చేసి చూసుకోవాలి. చూడండి, పెసరట్టు బాగా కాలింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకుందాం.
మనకు నచ్చిన విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పెసరట్లు వేసుకుందాం. అంతేనండి, వేడివేడిగా పెసరట్లు రెడీ అయిపోయాయి. చూడండి మనం వేసిన పెసరట్లు ఎంత బాగున్నాయో, చూడడానికే నోరూరుతుంది కదూ. సో ఫ్రెండ్స్, మనం చేసుకున్న ఈ పెసరట్లను మనం చేసుకున్న కొబ్బరి చట్నీతో తింటూ ఉంటే హోటల్లో కన్నా కూడా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.